గుడ్ మార్నింగ్. హలో, ఎవరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే, అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే ఓకే, చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. చూడండి మిస్టర్ అమర్నాథ్ సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగు రాదు సార్. ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐసి. మరి ఇతను? ఈయన చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్ట్ కి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ఐ వాంట్ ఓన్లీ దీస్ 2 ఫెలోస్. గుడ్, వెరీ గుడ్, సింప్లీ సూపర్. ఒకడు కొదమ సింహం, మరొకడు కొండవీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగిన, తాలిబాన్ లో హైజాక్ అయిన, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండటానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు. చూశారా? హ్యాట్స్ ఆఫ్. రే గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడనవసరం. కమా. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చేయరా ఇది. ట్రై చేయి. కమా. సక్సెస్. గుర్తుందిగా పందెం? గుర్తుంది లేవాయ్, రోజు చేసేదేగా. బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్ ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోట? రూపాయి 10 ఇవ్వా? పోయా. ఏంటో ఈ ధరలు. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. సూపర్ ఫిగర్. కొట్టుతుంది పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. కళ్ళే మాట వినవ చూస్తే రెప్పే ముంకెలేమో అంతే. కత్తి చల్లుతుంది కాస్తే కిట్టయిపోయామింక అంతే. అరే బాబు గుర్రమాటు చేసి మనసే పెద్ద చిందులేసి. పొరిదెక మస్తు మస్తుగుంది. తిని చూస్తే గుండె కొట్టుకుంది. మీ సూట్ కేసు, మీ బ్రీఫ్ కేసు. బాబా ఆగు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. పొరిదెక మస్తు మస్తు మస్తు. ఆటో ఆటో ముందే లేచి క్యాచ్ చేయాలి. అలాగే సార్. అరే అరే నన్ను ఎక్కడేవరా? బ్రెయిన్లెస్ ఫెలో. ఆటో ఆగు ఆగు ఆగు. చూడు బాబు, ఎర్ర జీపుని ఫాలో అవ్వాలి. ఓకే సార్. నెక్కేంత వరకు కదలకో. ఇప్పుడు పదా. నువ్వెక్కడికి రా, బండి నడపకుండా. ఓరీడమ్మా కడుపు మడ. అమ్మాయి, ఆ ముందు ఎర్ర జీపుని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్ గా వెళ్ళి చెప్తాను. ఇది ఎల్బోర్డ్ గారా? బండి ఆపరా. ఆపో. ఆపవా? నెమ్మది. సరే నేనే దిగిపోతా. ఎవరే నువ్వు? నేనెవరో తర్వాత చెప్తాను. ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు, దిగ. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగుతాం. ముందు ఆ జీపును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్. అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్. నేను చేస్తుంటే
మధ్యలో నీ గొడవ ఏంటే బాబు దిగో ఒరే దరిద్రుడా బ్రేక్ ఫెయిల్ విషయం ముందు చెప్పాలి కదరా కొంచెం స్లో చేయరా అయ్య బాబోయ్. నడు విరిగిందిరా నాయన అయ్యో ఛ, 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 ఛ. చచ్చాడు. సూట్ కేసు ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏయ్ డబ్బు కొట్టాడా కదరా అమ్మాయి అడ్రస్ దొరుకుద్దేమని. అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పావుందో, ఏ బాక్స్ లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? బాచిల్రా. పిచ్చి మొద్దు, బాంబుల్ని పేల్చే వాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా? అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా అరే రే రే నీలాంటి మేధావి నాకు రూమ్మేట్ గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల నుంచుకుంటే తప్పు గాని ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పు లేదు. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా. నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఆ. ఏంటి సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగ్, జర్నీ బ్యాగ్? నేను కొండాకి రాలేదు, మీది మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును ఆల్ఫాదే, విఐపి. ఏ ఆవిడ విఐపీ అన్న సంగతి మాకు ఎప్పుడు తెలుసాయి? మీ ఆల్ఫా బ్రీఫ్ కేసు మీరే తీసుకోండి. అబ్బచ్చి ఐఎమ్ సారీ. నో నో నో, ఏయ్, తీసుకోను. ఇది ఆల్ఫాదయ్యా, పాపం ఆడుకుతురుది. తెలుసు ఇది మాదేనని తెలుసు, ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు, విఐపిదని అంతకంటే బాగా తెలుసు, కానీ మేము తీసుకోం. అది కాదయ్యా, పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను. సరే అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేను అమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకోం. అమ్మాయిని పిలవాయి, అమ్మాయితో మాడతాం. అబ్బచ్చి ఇది అలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు. వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది, మీరు వెళ్ళొచ్చు. ఓకే, మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేసు కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకో. మనం ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే ఆ షాప్ వాడికి ఎంత పొగర్రా! ఈ బ్రీఫ్ కేసు మీదేనండి, తీసుకోండి తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది. వద్దు ముద్దు, కొన్ని విషయాల్లో ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు. మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే. నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడు చార్మినార్నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా, పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ ని సర్వనాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్ రామ్కోటికి సూట్ కేసు అందలేదంట, ఎవరో కొట్టేశారట. डबिंग जगह रहो, क्या बोल रहा है? रामकोट को सूटकेस नहीं मिला, कोई चुरा लिया। क्या अबे साले? कह रहा बामर्दी। अबे जाओ साले जाओ, पूरे शहर में ढूंढो. अरे వెళ్ళరా సిటీ అంతా వెతకండి రా. किसी भी हालत में मुझे वो सूटकेस मिलना चाहिए. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేసు మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకే ఆయన ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలి సార్. దేశం కోసం ఆఖరి రక్త పొట్టు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా మా ఉన్నాం. గన్ మాటే నా మాట. ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి. హాయ్ సక్సేనా ఎల్లడా బిల్డప్ కి ఏం తక్కువ లేదు. కమాన్ బాయ్స్, నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు. అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంట్రడక్షన్ ఆపి పాయింట్కి రండి. మిమ్మల్ని 6 నెలల క్రితం సిబిఐలోంచి బలవంతంగా బయటకు ఇచ్చేందుకు చాలా ఫీల్ అవుతున్నాను. సరే సరే, పాత విషయాలు ఎందుకులే, కొత్త ఏమని చెప్పండి. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు. ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబ్స్టర్స్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు? అమృతాంజనం రాయొచ్చుగా. బీ సీరియస్.
ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు. ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరూ ఆఫీసర్ అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్. ఈ జగన్ చావనైనా చస్తాడు గాని ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ ని సోలోగా వాడుకోండి. శభాష్ ముద్దు. మీతో ఇదేనా పెద్ద హెడేక్? అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రశ్నలు పెంచొచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మర్యాద ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చెయ్యం. ఎరా వాడు కాదు, ఆమె వస్తుంది, లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏళకోళంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ పంపు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామేమో గానీ ఒక ఆడదాని కింద చచ్చినా పనిచేయం. లేరా ఇంకా మాట్లాడేదేంటి? ఆగండి. మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్సే వద్దంది, కానీ ఫైనల్ గా మీరిద్దరైతేనే ఓకే అంది. మేమెవరో ఆడికి ముందే తెలుసా? మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు ఏం చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి. రోజుకు 500 బేటా ఇస్తాం. ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఈ ఇన్సల్ట్ భరించలేరా, నేను పోతాను. 1 minute సార్. అంతేనంటావా? అంతే. అలాగేనండి. దాట్స్ గుడ్. రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే. ఓకే ఓకే. ఆగండి. ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును, ఎలాగా? మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకెళ్ళండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందేంటి? మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే ఓకే. ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా? నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా? అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశారు. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. ఎలారా? అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. జోకా? ఏదో ట్రై చేసా. ఏ మాట కా మాట చెప్పుకోవాలరా. మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదూ. అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా. एक्सक्यूज मी मैडम, हम आपको स्वागत स्वागत करने के लिए हैदराबाद से आया है. हाय हाय. आपको किसने यहाँ भेजा? కిస్ అంటుందేంట్రా? नोंडरा మరి ఇంత ఫాస్టా? किस्सू किस्सू नहीं मैडम, हम डायरेक्ट सीबीआई से आया है. ले 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 ले. थैंक यू. आप मेरी स्वागत के लिए मैडम मेरी नहीं, सरस्वती जी के लिए आया है. सरस्वती मेरा ही नाम है. మీరా నహీ సరస్వతి, సరస్వతి కోసం ఆయా హై. लेकिन मेरा नाम तो वही है. अरे मेरा नहीं मैडम, ఈవిడ సరస్వతి కదా, మేరీ అంటారా? సరస్వతి అక్కడ ఉండదు బా. हम समझते हैं आप सरस्वती है. अच्छा. सरस्वती के लेकिन लिए. मेरी तस्वीर है, मेरी तस्वीर. आप सरस्वती जी సారీ हैं? మేడం, हाँ, आप सरस्वती है, हम रंग है, आप राइट है, नमस्ते. सारी है. मैडम बाहर गाड़ी रेडी हूँ, ड्राइवर रेडी हूँ, हम हैदराबाद चलो हूँ. जरा 1 मिनट ठहरना. సహర్నా అంటుందేంట్రా? దాని అర్థం ఏంటి బుక్ లో చూడు. దానికి బుక్ ఎందుకు రప్పించోడా? 1 మినిట్ అంటే 1 నిమిషం. ఆ. టెహర్నా అంటే టాయిలెట్, బాత్రూమ్ కనమాట. పైన ఇది అటకెక్కింది. ఏంటా చప్పుడు? ఏం జరిగింది? ఎక్కడెక్కడ బాంబ్స్ పేల్చారో, ఎప్పుడు పేల్చారో అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఓసిన ఆల్ఫా. సంకలో పెట్టుకుని ఊరంతా ఎతికాం కదరా. ఎవరి రామ్కోటి? అవును జగన్, ఆ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు అక్కడ సిబిఐ ఆఫీస్లోనే ఉండు. నేను వచ్చేస్తాను. ఛే, ఎంత ట్రై చేసినా ఆ రామ్కోటి ఆచూకి తెలియట్లేదు. ఏదో క్లూ దొరకాలి. మేడం అటు చూడండి.
రెండు చిన్న గుడ్డ పెళ్లికలు కట్టుకుని ఒక అమ్మాయి వెళ్తుంది చూసారా? బుద్ధుందా నీకు? ఏ పని మీద వచ్చావు మనం? అబ్బా నా ఉద్దేశం అది కాదు మేడం. ఆ అమ్మాయి నడిచి వెళ్తుందా? వెళ్తుంది. జీబులోకి ఎక్కి కూర్చుందా? కూర్చుంది. జీప్ స్టార్ట్ చేసిందా? స్టార్ట్ చేసింది. ఫస్ట్ గేర్ వేసిందా? ఏంటా రన్నింగ్ కామెంటరీ? అబ్బా ఫస్ట్ గేర్ వేసిందా లేదా చెప్పండి. వేసినట్టుంది. బయలుదేరిందా? బయలుదేరింది. అమ్మాయా ఆ అమ్మాయి మేడం సూట్ కేసు వదిలేసి పారిపోయింది. ఓహో వాట్? నీకేమైనా కామన్ సెన్స్ ఉందా? ఇంత లేట్ గా చెప్పేది. మీ క్యారెక్టర్ ఏంటండి? ఓసారి తొందరపడమంటారు, ఓసారి తొందరపడదంటారు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. మ్యామ్ సార్ బిల్ సార్. ఏ మ్యాన్ ఫ్రమ్ సిబిఐ. అయితే ఏంటి బే? డబ్బులు కట్టు. నీ సిన్సియర్ని టెస్ట్ చేశానా? గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఐ విల్ ఫాలో. బీ కేర్ఫుల్. అలాగే. ఏంటి సార్? ఇప్పుడు లోపలికి వెళ్ళిందే ఫిగర్ ఏ టైపు? నైటింగేల్ సార్. రాత్రి 10 తర్వాత క్యాబరే డాన్స్ చేస్తుంది. క్యాబరే డాన్సా? అవును సార్. నేను చూడొచ్చా? 100 ఉంటే ఎవరైనా చూడొచ్చు, 1000 ఉంటే కలిసి డాన్స్ చేయొచ్చు, 10,000 ఉందనుకోండి ఇంటికి తీసుకెళ్లి డాన్స్ చేయించుకోవచ్చు. సిబిఐకి ఏమైనా డిస్కౌంట్ ఉందా? సిబిఐ చెయ్యి తీయండి సార్, ఏం మాడుతున్నారు? చాలరే. మేడం మీ దగ్గర డబ్బు ఎంత ఉంది? ఎందుకు? 1000 ఉంటే ఎక్కడ డాన్స్ చేయొచ్చు, 10,000 ఇస్తే ఆ అమ్మాయి మన రూమ్కి వచ్చి డాన్స్ చేస్తుందంట. అదే ఎక్స్ట్రా అనేది. నువ్వు జగన్ వెళ్ళి ఆ అమ్మాయిని లేపుకురమ్మంటారా? తీసుకొస్తే చాలు. అలాగే మేడం. బ్రహ్మచారులు ముదిరితే అంతే. మర్యాదగా చెప్పు, ఎవడు వాడు? చెప్పు. వాడి కోపం వస్తే వాడేం చేస్తాడో వాడికే తెలియదు, నాకు తెలియదు. చెప్పు. మర్యాదగా చెప్పు. గన్ను నా కోపం వస్తుందిరా. వస్తుంది తెలిసిపోతున్న సిమ్టమ్స్. చెప్పు తల్లి. ఆ అమ్మాయి అలా చెప్పదు. మీరు ఇంటెలిజెంట్ గా చెప్పించండి మేడం. దానికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. నోరు కట్టేస్తే ఎలా చెప్తుంది? ఇప్పుడు చెప్పు, ఆ బాంబ్ స్ట్రెస్ గురించి నీకేం తెలుసు? నాకేమీ తెలీదు. మర్యాదగా చెప్పు, లేకపోతే ఆడదాన్ని కూడా చూడను. నిజంగా నాకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ. మా సిస్టర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి రామకోట్కి ఇవ్వమంది అంతే. రామ్కోట ఎవరతను? మా సిస్టర్ కి బాగా తెలుసు. తనంటే మోజు. మీ సిస్టర్ ఎక్కడ ఉంటుంది? చెప్తాను. Shut up. We are from CBI. మీరు సిబిఐ వాళ్ళ? ఏ నీ కళ్ళకి మేము తోటమాల కనపడుతున్నావా? దీంతో డిస్కషన్ అనవసరం. మర్యాదగా చెప్పు, రామకోటికి నీకున్న సంబంధం ఏంటి? ఐ డోంట్ నో ఎనీథింగ్. ఏయ్ మర్యాదగా చెప్పు. మీ చెల్లి మా కస్టడీలో ఉంది. తేడాగా మాట్లాడావనుకో నిన్ను కూడా లాకప్ ప్లేస్. చెప్పు. చెప్తాను. దొగ్గలకు నీకు నీ దేశం మీద విపరీతంగా దేశభక్తి తన్నుకొచ్చి ఈ దేశానికి వచ్చి దీన్ని నాశనం చేద్దామని గంతులేస్తున్నావు. మరి నేను ఈ దేశంలో పుట్టి ఈ దేశం మందు తాగుతూ ఈ దేశం ఫుడ్ తింటూ నీతో చేతులు కలిపాను అంటే నేను ఎంత దేశద్రోహిని అయి ఉండాలి, నీకంటే ఎంత లఫుట్గా అయి ఉండాలయ్యా. ఓ క్యాబోల్ రాబోలే. సైలెన్స్. డబ్బింగ్ వద్దు, ఎక్స్ప్రెషన్ ముఖ్యం. నీ దగ్గర నుంచి డబ్బు వస్తుందనే ఆశతో ఈ దేశానికే ద్రోహం తలపెట్టి నేను అది రాదని తెలిసి నీకు ద్రోహం చేయటం నాకు పెద్ద పని అంటాయా? 1 minute. హలో లైలా, 1 minute. లైలా అయ్యా, నా గర్ల్ ఫ్రెండ్ ₹1,00,000 ఇస్తాను ఆశతో వారం రోజుల నుంచి 1,00,000 కళతో ఎదురు చూస్తుంది. ఈ ఫోన్కి ఏం సమాధానం చెప్తావు? టెల్ మీ. నువ్వేదో ₹1,00,00,000 పెట్టులో పెట్టి పంపిస్తావని ₹1,00,000 పువ్వుల్లో పెట్టి పంపిస్తానని నేను దానికి మాట ఇచ్చాను. ఇప్పటికి అది 1,00,000 సార్లు ఫోన్ చేసి ఎక్స్ప్రెషన్ మారుస్తోంది. హలో లైలా, సెటిల్మెంట్ జరుగుతుంది, నేను పువ్వులతో వస్తాను. సారీ, ఆడపిల్లని వాడుకుని అన్యాయం చేశానన్న బ్యాడ్ నేమ్ నేను భరించలేనయ్యా. సమజా రామకోటి, తుగులకు మాటలు నమ్ము. మేము ₹1,00,00,000 పంపించాం, కానీ బైపాస్ లో ఇంకోని పంపించి ఆడితో కొట్టించేశారు కదా. అబద్ధం. ఓయ్, నేను మీకు ముందే చెప్పాను, మీకంటే నేను నీచ్ కమీన్ కుత్తేగాండని. నా దగ్గర ఎదవేసాలు వేశారనుకో నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. తొగ్లక్, నీకు నీ బాంబ్ బ్లాస్టింగ్ ఎంత ముఖ్యమో నాకు నా బ్లాస్టింగ్ బాంబ్ అంత ముఖ్యం. ఈ రాష్ట్రంలో నా హెల్ప్ లేకుండా మీరు గడ్డి పూసను కూడా పీకలేరు. మొన్న దీపావళి రోజున చిచ్చుబుడ్డు దెబ్బకి మీ నడ్డిరిగినా బుద్ధి రాలేదు. ఈ దేశంలో నాలాంటి దేశద్రోహులు ఒక్కళ్ళో ఇద్దరు ఉంటారయ్యా. వాళ్ళకైనా సరిగ్గా క్యాష్ ఇచ్చి వాడుకోండి. మీకు 2 రోజులు టైం ఇస్తున్నా. రూట్ మార్చుకుని నా రూట్లోకి వచ్చారా సరే సరే, లేకపోతే నేనే ఎక్స్ప్రెషన్ మార్చుకుని నా రూట్లో నేను వెళ్ళిపోతా.
ఏం బట్టేవరా స్వర్గానికి కరెక్ట్ గా బెత్తిరే కింద ఉన్నాను అనుకో. అంతా మీ అభిమానం అండి. మళ్ళీ పుట్టింటిగా? అవును, నీతో కాపురం చేయటం నా వల్ల కాదు. మళ్ళీ ఏమైంది? ఇంకా ఏం కావాలి? అవ్వా, నేను గుడికి వెళ్ళినప్పుడు పని మనిషి పాడు చేశారట. అవ్వా, పని మనిషి మాత్రం ఆడకూతురు కాదంటే. నోరుమోయండి, అది నా దగ్గర బోర్మని ఏడ్చింది. అమ్మ దొంగ, నా దగ్గర 500 తీసుకుని కిలకిలకిలకిలకిలమని నవ్విందే. ఏమిటి, పని మనిషికి 500 కూడా ఇచ్చారా? వాసి పిచ్చి మొహమా, వెళ్ళాలని కాకుండా ఎవరికైనా ఇవ్వాలి. అయినా నువ్వేంటే పాపం దాంతో నెలల పని చేయించుకుని 300 ఇస్తున్నావంట. ఛీ, నువ్వు ఈ జన్మలో మారవు. నేను ఇప్పుడే పుట్టింటికి వెళ్తున్నాను, రేపే విడాకులు పంపిస్తాను. నీ దృష్టిలో విస్తరాకులకి విడాకులకి తేడా లేదు కదా. వెళ్ళు, మళ్ళీ నువ్వే పతి ఏ ప్రత్యక్ష దైవం అని తిరిగి వస్తావు. ఏమండి, అమ్మగారు లేచిపోతున్నారండి. ఎవరిగా లేచిపోవడం కదరా, వెళ్ళిపోతుంది. పోనీ అలాగే అనుకుందాం, వెళ్ళి ఆపండి. నెలకోసారి పని మనిషి మారటం, 2 నెలలకోసారి మీ అమ్మగారు పుట్టింటికి వెళ్ళిపోవడం, ఇది నాకు మామూలే. కానీ రామకోటి సోఫాలో కూర్చున్నాడా? లేచాడా? ఫోన్ దగ్గరికి వస్తున్నాడు. వచ్చాడు. వచ్చి ఫోన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడారా? దీంట్లో ఎట్లా తెలుస్తుందా? సారీ. రేయ్ కన్ను, ఆ లారెన్స్ గారు ఏంటి మళ్ళీ అబ్జర్వ్ చేస్తున్నాడు? వీళ్ళు అక్కడ చూస్తున్నారంటే సంథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు లారెన్స్ గారికి ఇస్తాను చూడు కిక్కు. రైట్, అర్థమైంది. ఇవ్వు చెప్తా. ఏరా ఇవ్వు. ఏమైంది? ఎవరో రాయి విసిరారండి. రేయ్, ఎవడరా నా పిల్ల మీద రాయేసింది? ఎవరనుకుంటున్నావు? ఎవరైతే సూపర్ ఫిగర్, అది నా పెళ్ళం. ఒరే ముద్దు, రామకోటి ఇంటికి తాళం వేసి వెళ్తున్నాడు రా. ఓ పని చేయరా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి. నేను వాడిని ఫాలో అవుతా. ఓకే. మిస్టర్, కొంచెం బండి ఇస్తావా? వాడిని ఫాలో అవ్వాలి. విలన్ హీరో. చేస్, నో ప్రాబ్లం. నా బండి ఆగరా. అయ్యో, నా బండి. సార్, కెన్ యు టేక్ యువర్ బైక్? నో ప్రాబ్లం. మై బైక్, కెన్ ఐ టేక్ దిస్ బైక్? నో ప్రాబ్లం. నా బండి. సార్, మీ బైక్ తీసుకెళ్ళండి. నో ప్రాబ్లం. నా స్కూటర్. నో ప్రాబ్లం. నా సుజుకి. నో ప్రాబ్లం. ఆగరా, ఆగో. రోడ్డు మీద రొమాన్స్ ఏంట్రా? పార్క్ వెళ్ళామండి. నో ప్రాబ్లం. హలో, నో ప్రాబ్లం. సారీ. నో ప్రాబ్లం. ఈ బైక్ నాదిరా. బాబు, వాడెవడో నా బైక్ తీసుకెళ్తాడు. పద్నాలుగు డ్రా 9 పా. ఇదేదో కోడ్ భాషలా ఉంది. ఈ కంటికి అంకులా కనపడుతున్నారా? కూర్చో, అంతేగాని అంకుల్ మాత్రం దిగు. అంకుల్ అన్నా ఉంటే అంకుల్ బాయ్. ఎల్లుండి
అలాగా అలాగే తప్పకుండా పంపిస్తాను. లేటెస్ట్ ఏనండి. ఎవరు నువ్వు? ఏం కావాలి? రామకోటి గారి పార్ట్నర్ అన్నమాట. మర్యాదగా చెప్పు, బాంబులు ఎక్కడ? లోపల ఉన్నాయి. ఎన్నున్నాయి? 10. 10? కాకపోతే రాత్రి 4 తీసుకెళ్లారు. ఎక్కడికి? స్టార్ హోటల్ కి. అన్ని ఆర్డీఎక్సేనా? కాదు, కొన్ని డీలక్స్, మరి కొన్ని సూపర్ డీలక్స్. మర్యాదగా బాంబులు ఎక్కడో చూపించు. కమాన్. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మీరు అడగకపోయినా మేమిచ్చే మర్యాదలు మేము ఇస్తాం. రోజా, కనకాంబరం, లిల్లీ, మళ్ళీ అందరూ ఇలా రండి. బాంబులంటే వీళ్ళ? వీళ్ళే. నీకు కావాల్సిన బాంబుని తీసుకెళ్ళు. నువ్వు చేస్తున్న బాంబుల బిజినెస్ ఇదన్నమాట. మర్యాదగా రామకోట ఎక్కడున్నాడో చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోయారు. అయినా నీకు అదంతా అనవసరం. నీకు ఎన్ని బాంబులు కావాలో తీసుకెళ్ళు. షడప్. నేను ఎవరనుకున్నావు? ఐఎమ్ ఫ్రమ్ సిబిఐ. అయితే మగాడివి కాదా? నోర్మోయ్, నడు స్టేషన్ కి. కమాన్ కమాన్ కమాన్. హలో హలో హంస. కరెక్ట్ టైంకే ఫోన్ చేశారు సార్. ఎవరో సిబిఐ అంట, ఒకసారి మాట్లాడండి. పిలు. హలో, ఎవడో నువ్వు? ఎస్ సార్. ఏడలేకపోయావు సార్. పళ్ళు రాలగొడతాను. సార్. ఓకే, మీరు కూడా సార్? ఈ ఇన్వెస్టిగేషన్ లో కొత్తగా తెలిసింది ఇదన్నమాట. వినటానికి అసహ్యంగా ఉంది. ఇంతకీ ఆ జగనేడి? వచ్చేసా, మాటల్లోనే వచ్చేసా. ఇంపార్టెంట్ క్లూ పట్టే. ఏంటా క్లూ? గోడలకు చెవులుంటాయి మేడం, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మేడం, ఫర్ ది ట్రిపుల్ బెడ్రూమ్, ఫ్రిడ్జ్ వీడియోకాన్, ఏసీ గోడ్రేజ్, టీవీ బీపీఎల్. అందులో మొదటి ఛానల్ ఈటీవీ, రెండో ఛానల్ జెమిని టీవీ, మూడో ఛానల్. ఇల్లు చిమ్మడానికి చీపురు కట్ట, బూజు దులపడానికి బూజు కర్ర, పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ బ్రష్, స్నానం చేయడానికి లక్స్ సోపు. ఇవి కాదు మిస్టర్ జగన్ మనకు కావాల్సింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను మేడం, మీరు ఇలా అంటారని ఊహించే ఇంపార్టెంట్ క్లూ తీసుకొచ్చా. ఏంటది? 10, 5, 99, 14 డ్రా, 9 పా, 8 బ్రా, 9 లుమ్, 10 లమ్. 14, 5, 99, 8 డ్రా, 7 లమ్, 8 లుమ్, 9 పా. అంటే ఒరే ముద్దు, ఇది కోడ్ భాషరా. నీలాంటి ముద్దు బుర్రలకు అర్థం కాదు. మేడం గారు డీ కోడ్ చేస్తారు, నేను దాన్ని క్యాచ్ చేసి బాంబులేసే హంతకుల రహస్యాలు కనిపెడతా. నిజమా? యా మేడం. 14 డ్రా అంటే ఏమన్నావు? 14 లక్షలు డ్రా చేసి 9 పా అంటే 9 మంది పాకిస్తానీలతో కలిసి. చాలు చాలు. 14 డ్రా అంటే డ్రాయర్లు, 9 పా అంటే ప్యాంట్లు, లుమ్ అంటే లుంగీలు, లమ్ అంటే లంగాలు. ఇది చాకలి పద్దు. మొత్తానికి భలే ఇన్వెస్టిగేట్ చేశారు. దీనికా గోడకు చెవులుంటాయని లోపలికి రమ్మన్నావు? నువ్వు డిటెక్టివ్ జగన్ కాదరా, డిఫెక్టివ్ జగన్. 16వ తేదీ డెడ్ లైన్ చేశాడు. అంటే రేపే? రేపు 16వ తారీఖు నాడు నా పుట్టినరోజు అయ్యా. ఆ రోజు సాయంకాలం 5 గంటల లోపు టోటల్ క్యాష్ నా చేతికి చేరాలి. లేకపోతే నా ఎక్స్ప్రెషన్ మారిపోద్ది. జంట నగరాల్లో బాంబ్ బ్లాస్టింగ్ కి టోటల్ సెంటర్ పాయింట్ మీరేని చెప్పేస్తాను. అప్రూవర్ గా మారిపోతాను. దాంతో మీ ఇద్దరు సెల్లో సిట్టింగ్, ఆడు హిందీలోను నువ్వు తెలుగులోను సొవ్వలు కౌంటింగ్. ఇప్పుడు డబ్బింగ్. तुगलक, अगर तू पैसा नहीं दिया ना, राम को अप्रूवर बनने का धमकी दे रहा है साला. बदमाश. 16 तारीख को रामकोटी का जन्मदिन है ना? 16వ తారీఖు రామకోటి పుట్టినరోజు కదా. कुत्ता कहीं का. ఊర కుక్క. दूंगा. बर्थडे को जरूर तोहफा दूंगा. ఇస్తాను. పుట్టినరోజు బహుమతి తప్పకుండా ఇస్తాను. हंसने का, डबिंग नहीं करने का. రైల్వే స్టేషన్ కార్ పంపించాను, అరగంటలో వచ్చేస్తారు సార్. సరే, నువ్వు కింద ఉండి గెస్ట్లను జాగ్రత్త రిసీవ్ చేసుకో. లేడీస్ జాగ్రత్త రావు, మగవాళ్ళంతా మందులో ఉంటారు. ఇంకెళ్ళి. అలాగే సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.